స్థిరపరచువాడవు బలపరచువాడవు. ఆడ కూడా అన్ని పరీక్షలు చేసి ఆపరేషన్ కూడా పడదమ్మా, ఈయనకు బాగలేదు, సీరియస్గా ఉన్నాడు, మందులు వాడాలి, 10 రోజులకు ఒకసారి అట్లా వచ్చి చూపించుకోవాలి, సీరియస్గా ఉన్నాడు అని చెప్పినాడు. అన్న ఈడ కూడా స్కానింగ్లు అన్నీ తీసినారన్న, బతకడు అంటున్నారు, లేయలేకున్నాడు, కూర్చోలేకున్నాడు, మందులు వేసుకుని కూడా వేసుకోలేకున్నాడు అన్న చెప్పినాక ఏం కాదు లెక్క బాగా అవుతాడు, ఇంటికి వస్తాడు, పండగకల్లా మీరు ఇంటికి వస్తారులేని అన్న చెప్పినాడు. ప్రార్థన చేసి ఫోన్లోనే ప్రార్థన చేస్తున్నాడు అన్న. రోజు ఫోన్లో ప్రార్థన చేసినాక బాగానే ఉన్నాడు. బాగా ఉన్నాక ఇంటికి వచ్చినాక కనీసం బాత్రూమ్కి పోలేకున్నాడు, ఏం తినిపించినా తిన్నాడు. ఇంకా మాతలు వేసి పండ పెడితే అట్నే పనుకుంటుండే. ఇంకా శుక్రవారం రోజు అన్న ఇంటికి వచ్చి ప్రార్థన చేసినాక శనివారం రోజు పొద్దున్నే ఉంచి ఇంకా బాగానే, మళ్ళీ శనివారం రోజు కూడా అన్న గోసుపాట్ల మామూలు నడసలేకుండే కూర్చోలేకుండే. గోసుపడదాక అన్న బగ్గి నిడిచి బస్ ఎక్కించి వచ్చినాడు. బాగా అయింది అన్న ప్రార్థన చేసినాక మా ఆయన ఇప్పుడు బాగా తిల్లాడుతున్నాడు, ఒక్కడే నడుస్తున్నాడు, పోతున్నాడు, అన్న బాగానే తింటున్నాడు, బాగా ఆరోగ్యం బాగుంది అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. అన్న ప్రార్థన చేసినాక బాగా అయినాడు, దేవుడు కృష్ణపరిశుద్ధ చేసినాడు. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను